తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కొండా మురళితో తాడో పేడో అంటున్నారు వరంగల్ నేతలు. వచ్చే నెల 5వ తేదీలోపు అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ విధించారు. ఇవాళ మరోసారి మీనాక్షి నటరాజన్ ను కలవబోతున్నారు ఎమ్మెల్యేలు. దమ్ముంటే పార్టీ పెట్టు, నీ సత్తా ఏంటో తెలుస్తుందంటూ ఇప్పటికే కొండా మురళికి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య సవాల్ విసిరారు. వరంగల్ కాంగ్రెస్ నేతలతో ఢీ అంటే ఢీ అంటున్నారు కొండా మురళి. తన రాజకీయ జీవితం అంతా అగ్రవర్ణాలపైనే పోరాటమని ప్రకటించారు. గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టి గెలిచామన్నారు కొండా మురళి. మరోవైపు మొన్న క్రమశిక్షణా సంఘం ముందు కొండా మురళి హాజరై చేసిన వ్యాఖ్యల తరువాత ఓరగల్లో కాంగ్రెస్ నేతలు మళ్లీ సమావేశం కాగా భేటీ అనంతరం కొండా మురళిపై మండిపడ్డారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. అన్ని పార్టీలు మారిన వ్యక్తులు కొండా దంపతులంటూ ఫైర్ అయ్యారు. మురళికి క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చిందన్న ఆయన వచ్చే నెల 5 వరకు వేచి చూస్తామన్నారు. పార్టీ అనుకూలంగా పార్టీ క్రమశిక్షణలో ఒక అది అందరికీ శాసనం, అందరికీ దాన్ని దాట మేము అందరం వాళ్ళ యొక్క గంటకో మాట పూటకో మాట ఏ పార్టీ ఆ పార్టీకి పొగిడి మళ్ళీ వెంటనే జే అని డౌన్ డౌన్ బూతులు తింటాడు. మాకు అలవాట్లేదు, మా నైతే మా బ్లడ్లో లేదు అది. ఇప్పుడు నేను టీఆర్ఎస్ చేసిన, నేను సోనియా గాంధీ కాంగ్రెస్ తిట్టాను. ఎక్కడ మీకు తెలుసు కదా, ఇక్కడ కాంగ్రెస్ చేయను, ఎక్కడ కేసీఆర్ పార్టీ ఉన్నది ఇక్కడ మాట్లాడిన ఎక్కడన్నా కల్చర్ కాదు అది. మేము అట్లా పెరగలేదు, కానీ అలాంటి కల్చర్ అవుతుంది. కల్చర్ చూసి ఒకసారి మీ ముందు పట్టకపోతే మరి ఏం పట్టించుకోవాలంటారు కదా మౌనం కూడా. ఇక నిన్న జరిగిన వరంగల్లో నిర్వహించిన 6వ వైసీ సమ్మేళనంలో కొండా మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాము 70 కోట్లు ఖర్చు పెట్టామని కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి చెప్పారు. తనకు 500 ఎకరాల భూమి ఉందని, గత అసెంబ్లీ ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మానని చెప్పారు. ఇప్పుడు ఈ కామెంట్స్ తో వరంగల్ కాంగ్రెస్ రాజకీయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి నేను వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా అని దయచేసి కనుక్కోవాలి. ఆ వాసవి కన్యకా పరమేశ్వర సాక్షిగా చెప్తున్నా. ఎందుకంటే మా నాన్న వదందారు, ఇంకా 500 ఎకరాలు నాకు. మొన్ననే 16 ఎకరాలని ఎలక్షన్కి వచ్చిన, 70 కోట్లు ఖర్చు పెట్టిన. ఇప్పుడు అందరికీ తెలుసు. వరంగల్ జిల్లాలో మొట్టమొదటగా మరి చామరం కామర్స్లో ఉండేది మరి మా నాన్న పేరే. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.